మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 40 నుంచి 51 వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 40 నుంచి 43 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 40 నుంచి 51 వచనాల వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీల సమాజములో తొలిచూలు సంతానమునకు మారుగా లేవీయులను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలీల సమాజంలో పశువులలో నుండి మనుష్యులలో నుండి ప్రతి తొలిచూలు సంతానము దేవునికి ప్రతిష్టము, దేవునికి ప్రతిష్ఠితమంతే. తొలిచూలు సంతానం అంటే అది దేవునిది. మరి ఈ క్రమంలో వారందరికీ మారుగా దేవుడు లేవీయులను ప్రతిష్ఠించారు. ఇక మిగిలినటువంటి గోత్రముల వారు తమ యొక్క తొలిచూలు సంతానము విషయంలో దేవునికి ప్రతిష్ఠించాలి అనేటటువంటి కట్టడ నుండి విడుదల పొందినట్లుగా, మినహాయింపు నొందినట్లుగా మనం చూస్తున్నాం. వీరు ఇలా మినహాయింపు నొందటానికి కారణం ఏంటంటే వీరి స్థానంలో లేవీయులు దేవునికి ప్రతిష్ఠించబడ్డారు. కనుక ఇశ్రాయేలీలలో మిగిలిన గోత్రముల వారు తమ తొలిచూలు సంతానమును దేవునికి ప్రతిష్ఠించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరందరికీ ప్రతిగా లేవీయులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మరిప్పుడు దేవుడు మోషేకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే మోషే లేవీ గోత్రము కాకుండా మిగిలినటువంటి గోత్రముల్లో ఇశ్రాయేలీల సమాజములో నుండి తొలిచూలు సంతానము ఎవరెవరైతే ఉన్నారో అంతమందిని లెక్కించమని దేవుడు మోషేకు సెలవివ్వడం జరిగింది. మోషే ఆ ప్రకారంగా లెక్క చూశాడు. 1 నెల మొదలుకొని పైప్రాయము కలిగిన తొలిచూలు మగవారు ఎంతమంది ఉన్నారంటే 22,273 మంది ఉన్నారు. 11 గోత్రాల్లో 1 నెల మొదలుకొని పైప్రాయము కలిగిన తొలిచూలు మగపిల్లల యొక్క సంఖ్య 22,273 మంది. ఈ సంఖ్య లేవీయుల కంటే 273 ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీల సమాజములో ఉన్న 1 నెల అంతకంటే పైప్రాయము కలిగిన మగవారి సంఖ్య 22,273 మంది. ఈ సంఖ్య లేవీయుల కంటే 273 మంది ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 273 మందికి లేవీయులు ఏ విధంగా ఒక విధానము కట్టడ కలిగి ఉండాలంటే 46వ వచనం సంఖ్యాకాండం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున
శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. ఏం చేయాలంట? ప్రభునందు ప్రియమైన వారలారా, శేషించినటువంటి ఆ ఎక్కువైనటువంటి 273 మంది దగ్గర ఏం తీసుకోవాలంటే, పరిశుద్ధమైన తులము చొప్పున ఒక 5 తులాల వెండిని తీసుకోవాలి. 273 ఇంటూ 5 తులాల వెండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. 273 ఇంటూ 5 మనం గనక వేసినప్పుడు ఆ సంఖ్య ఎంత వస్తుంది అనే విషయాన్ని మనం గనక చూసినట్లయితే 273ను 5తో పెంచితే 1365 తులాల వెండి. మరి ఆ 273 మంది శేషించినటువంటి ఇశ్రాయేలీల సమాజమునకు మారుగా, లేవీయులు మరి తొలిచూలు సంతానమునకు మారుగా ప్రతిష్ఠించబడతారు అనేటటువంటి విధిని, కట్టడను దేవుడు నియమించడం జరిగింది. అర్థమవడం కోసం మరొకసారి చెబుతాను. ఇశ్రాయేలీల సమాజంలో తొలిచూలు సంతానమునకు మారుగా దేవుడు లేవీయులను ప్రతిష్ఠించారు. మరి ఇశ్రాయేలీలకు మారుగా లేవీయులు ప్రతిష్ఠించబడటానికి ఈ 11 గోత్రాల్లో నెల అంతకంటే పైబడిన వయసు కలిగిన మగవారిని దేవుడు లెక్కించమని మోషేకు చెప్పినప్పుడు మోషే లెక్క చూచాడు. ఆ లెక్క 22,273 మంది అని తేలింది. వీళ్ళు లేవీయుల కంటే ఒక 273 మంది ఎక్కువగా ఉన్నారు. మరేం చేయాలి? లెక్క సమానం కావట్లేదు. ఈ 273 లెక్కను బ్యాలెన్స్ చేయడానికి దేవుడు 273 మంది దగ్గర 5 పరిశుద్ధ తులం చొప్పున మరి వెండిని తీసుకోమని చెప్పినప్పుడు 1365 తులాల వెండిని మరి ఆ బ్యాలెన్స్ చేయడానికంటే, లేవీల కంటే ఇశ్రాయేలీలు ఎక్కువగా ఉన్నారు కదా ఆ తొలిచూలు సంతానం, ఆ ఎక్కువైనటువంటి వారు ఈ 5 తులాలు మరి మోషేకు ఇచ్చి తమ్మును తాము ఈ తొలిచూలు ప్రతిష్ఠితము అనే కట్టడ నుంచి మినహాయించుకొని స్వతంత్రులనుగా చేసుకున్నారు. ఇక్కడ వెండి దేనికి సాదృశ్యంగా ఉందంటే విమోచనకు సాదృశ్యంగా ఉంది. వెండి విడుదలకు, విమోచనకు సాదృశ్యంగా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక దాసుడు దేని చేత అమ్మబడతాడు, కొనబడతాడు, విడిపించబడతాడంటే వెండి చేత. దయచేసి గమనించండి, వెండికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత అది. బంగారము పరిశుద్ధతకు, రాజరికానికి గుర్తుగా ఉంది, అధికారమునకు గుర్తుగా ఉంది. కానీ వెండి దేనికి గుర్తుగా ఉందంటే విమోచనకు గుర్తుగా ఉంది. నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుణ్ణి ఎవరికైనా మరి అమ్మాలన్నా వెండితోనే అమ్మాలి. నీ దగ్గర పనికి ఎవరైనా సేవకుణ్ణి కొనుక్కోవాలన్నా వెండితో కొనాలి. ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలీలకు నియమించినటువంటి కట్టడిది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, మనము పాపం అనేటటువంటి దాసత్వమునకు చిక్కుకొని ఉన్నాం. ధర్మశాస్త్రమునకు లోబడిన వారంగా ఉన్నాం. పాపమునకు దాసులమై ఉన్నాం. మరి ఇప్పుడు ఈ పాపము యొక్క అధికారము నుండి, పాపము యొక్క దాసత్వము నుండి మనలను వెండితో విమోచించాలి అంటే అవి క్షయమైన వస్తువులు. వెండి బంగారములు మనలను ఎంతమాత్రం కూడా విమోచించలేవు. మరి మనలను విమోచించడానికి అవసరమైనటువంటి బలి కానీ అర్పణ కానీ ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి మనం నేడు స్వతంత్రులంగా ఉన్నాం. నేడు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. ఆయనలో ఆనందించేటటువంటి ధన్యులంగా ఉన్నాం. ఒకప్పుడు అన్యులం, ఇప్పుడు ధన్యులంగా ఉన్నాం. కారణం ఏంటి? మనము దేని చేత విమోచించబడ్డాం? ఒక మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలను చదువుతున్నాను.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా. ఆ ఎక్స్ట్రా వచ్చినటువంటి 273 మందిని దేవుడు వెండి చేత ఎలాగైతే విమోచించాడో, బ్యాలెన్స్ చేశాడో, మన పాపములకు మనము దాసులమై ఉన్న స్థితిలో మనలను మన ప్రభువు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించలేదు. గమనించండి, ఇశ్రాయేలీలను వెండితో దేవుడు ఒకవేళ విమోచించాడేమో కానీ మనం ఇశ్రాయేలీలతో సహపూర్లం కాదు, అన్యులమే. ఇలాంటి అన్యులము అత్యల్పులమైన మనలను దేవుడు దేంతో విమోచించాడో తెలుసా? తన ప్రియమైన ఏకైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన, జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన, నిష్కళంకమైన, పవిత్రమైన రక్తముతో. మరి మనం ఇంకెంత ధన్యులమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచన చేశారా? దేవుడు మనలను వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించలేదు. ఆ 273 1365 తులాల వెండితో దేవుడు తొలిచూలు ప్రతిష్ఠితము అనే కట్టడ నుంచి మినహాయించాడు. మరి మనలను నిత్య నరకాగ్ని బాధల నుండి, మనలను ధర్మశాస్త్రము నుండి, మనలను పాపము నుండి, మనలను శాపము నుండి, మనలను పాపము యొక్క అధికారము నుండి, ధర్మశాస్త్రం యొక్క అధికారము నుండి, దాసత్వం అనే కాడి నుండి మన ప్రభువు మనలను ఎలా విడిపించాడంటే వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, పరిశుద్ధమును నిష్కళంకమైనటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత. ఆ రక్తము చేత నేడు మనం పవిత్రులముగా చేయబడ్డాం. ఆ రక్తము చేత నేడు మనం విమోచించబడ్డాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ రక్తము చేత విమోచించబడిన మనము నేటి దినాన ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన రక్షణ అదేదో కష్టపడకుండా, ప్రయాసపడకుండా ఉచితంగా వచ్చేసిందని చెప్పి దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. జాగ్రత్త సుమా. మనలను రక్షించటానికి, మనలను మన పాపముల నుండి విమోచించటానికి, నరకాగ్ని బాధల నుండి తప్పించటానికి మన ప్రభు యొక్క దేహము నిలువెల్లా నలగొట్టబడింది. తల మొదలుకొని అరికాల వరకు మన ప్రభు నిలువెల్లా గాయముల పాలయ్యాడు. ఆయన తలలో ఒక ప్రత్యేకమైన ముళ్ళ కిరీటమును అల్లి గుచ్చారు. సున్నితమైన తల భాగంలో ఆ ముళ్ళ కిరీటము గుచ్చబడింది. 19 ముళ్ళు ఆయన తలలో దిగబడ్డాయని, ఆ ముళ్ళ కిరీటము దాదాపుగా 120 ముళ్ళు కలిగి ఉందని చరిత్రకారులు నిర్ధారిస్తూ ఉన్నారు. ఆయన వీపును పొలమును దున్నినట్లుగా దున్నారు. ఆ వీపులో నుండి రక్తము స్రవించింది. పక్కలో బల్లెమును గుచ్చారు. కాళ్ళ చేతుల్లో మేకులు దిగగొట్టారు. సిలువకు వ్రేలాడదీశారు. ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకాశమునకును భూమికిని మధ్య వస్త్రహీనుడిగా చేసి, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, స్వరూపము కోల్పోయిన వాడుగా, సొగసును కోల్పోయిన వాడుగా, అందరికీ వేడుకగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన రక్తమంతయు కార్చాడు. ఒక రక్తపు ముద్దలాగా మారిపోయాడు మన ప్రభు. ఆ విధంగా మరణించాడు కాబట్టి నేడు నీకు నాకు రక్షణ, పాప క్షమాపణ. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఊరికినే రాలేదు, కష్టపడకుండా రాలేదు. మన ప్రభు మరణించి మనకిచ్చాడు. కనుక ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకొంచు. ప్రభు రాకడ వరకు కూడా నమ్మకంగా ఉండడం మనందరి యొక్క బాధ్యత. ఏమాత్రం ఏమార్చామా అపవాది వచ్చి మనలను తన వైపుకు ఈడ్చుకొని వెళతాడు. జాగ్రత్త సుమ. అపవాదికి చోటివ్వద్దు. రక్షణను గట్టిగా చేతపట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నమ్మకముగా సాగుతూ, ఒక రోజున ప్రభువు వచ్చి మనలను కొనిపోతాడనే నిరీక్షణతో సిద్ధ